తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సో గురుగారు, ఇప్పటివరకు రొటీన్కి భిన్నంగా ద్వాదశ రాశుల్లో భాగంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా అక్షయ తృతీయని వీళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేశారు కదా. లాస్ట్లో డూస్ అండ్ డోంట్స్ ఆన్ అక్షయ తృతీయ ఏమైనా సజెషన్స్ ఇస్తారా గురుగారు? అక్షయ తృతీయ రోజు చాలామంది ఏమనుకుంటారంటే బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు. అది నెగిటివ్ అయితే కాదు, కానీ అట్లాగని చెప్పి మ్యాండేటరీ అయితే లేదు. కరెక్ట్. కాకపోతే బంగారం కొద్ది కొద్ది కొని పెట్టుకుంటే మన జీవిత కాలానికి మంచిది. కొనుక్కోండి, బంగారం కొనుక్కోవడంలో తప్పేం లేదు. ఇది చెయ్యాలని కాదు, చెయ్యకూడదని కాదు, అది మీ ఇష్టం, వ్యక్తిగతం. వేరే ఏ డేస్ లో ఎట్లా చేస్తారో కామన్ గా అక్షయ తృతీయ తీసుకుంటే మంచిదే. క్షయం కానిది కాబట్టి ఉంటుంది. ఎట్లా బంగారం ధర అయితే ఎట్లా తగ్గదు కాబట్టి మంచిదే. అయితే చెయ్యకూడనిది ఏంటంటే అక్షయ తృతీయ రోజు ఎవరిని తిట్టకూడదు, శాపనార్థాలు అసలు అక్షయ తృతీయ రోజు పెట్టకూడదు. ఎందుకోసం అక్షయ తృతీయ రోజు మంచి జరిగితే మంచి జరుగుతున్నప్పుడు చెడు చేస్తే చెడు కూడా జరుగుతుంది కదా. సో శాపనార్థాలు పెట్టకూడదు, నెగిటివ్ వర్క్స్ ఏవి చేయకూడదు. ముఖ్యంగా మాంసం తినకూడదు, మాంసం జోలికి వెళ్ళకూడదు, హింస జోలికి వెళ్ళకూడదు, నెగిటివ్ వర్క్స్ ఏవి చేయకండి. ఎందుకోసం అంటే అక్షయ తృతీయ రోజు నువ్వు ఏది చేస్తే అది అక్షయం. నువ్వు పాపం చేసినా అక్షయమే, పుణ్యం చేసినా అక్షయమే. కాబట్టి నెగిటివ్ థింగ్స్ ఏవి చేయకూడదు. అక్షయ తృతీయ రోజు మాంసం తినకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని తోలనాడకూడదు, ఎవరి మీద నెగిటివ్ ఇంపాక్ట్ చేయకూడదు. సో ఇంతే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. చేయాల్సినవి ఏంటంటే అక్షయ తృతీయ రోజు అన్నదానం చేయండి. కడుపు నిండా అన్నం పెట్టండి, ఎవరికైనా అన్నదానం చేయండి. లేదంటే గోవుల దగ్గరికి వెళ్ళి గోవులకు మంచిగా బెల్లము, అన్నము, బెల్లం పెట్టండి. బెల్లం గ్రాసంతో ఏమన్నా ఇప్పుడు పుట్నాలు ఉంటాయి, తర్వాత శనగలు ఉంటాయి, ఆ బెల్లంతో బాగా కలిపి తినిపించండి. సో ఆవులు ఏం తినగలిగితే వెళ్ళి గోగ్రాసం చేయండి, గోదానం చేయండి. గోవులు కూడా దానం చేయండి. లేదంటే అక్షయ తృతీయ రోజు నీకు ఏ పని లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నన్ను ఆడిపోసుకుంటారు కదా, అక్షయ తృతీయ రోజు మీకు డబ్బులే కావాలి నన్ను ఆడిపోసుకుంటారు కదా. నేను మీకు చెప్తున్నా, నీకు నిజంగా అక్షయ తృతీయ రోజు సేవ చేయాలనుకుంటే మా శ్రీచక్ర పీఠం నుండి సేవ చేయండి, ముత్యమో పగడం ఇస్తా. కానీ అక్కడ దాకా కూడా రాలేకపోతున్నారు. మీ దగ్గరలో ఏదైనా దేవస్థానం ఉంటే అక్షయ తృతీయ రోజు పొద్దున్నే మంచిగా స్నానం చేసి పాత బట్టలు వేసుకొని వెళ్ళండి, చీపురు కట్టబట్టుకొని వెళ్ళండి. మొత్తం గుడి అంతా క్లీన్ చేయండి, గుడి బూజ క్లీన్ చేయండి, అన్ని క్లీన్ చేయండి. అయ్యగారిని అడగండి, స్వామివారి పాత్రలు మొత్తం ఇవ్వండి, మొత్తం మేము క్లీన్ చేస్తామని చెప్పండి, సేవ చేయండి. అందులోపల కుంభ, మీన, మేషరాశి వాళ్ళు, నేను ఎవరెవరికి రావద్దు అని చెప్పాను వాళ్ళందరూ వెళ్ళి గుడి సేవ చేయండి. ఏవైనా పాతబడ్డ దేవస్థానాన్ని పూర్తిగా క్లీన్ చేయండి. అదొక వర్క్ పెట్టుకోండి మీ జీవితంలో. అక్షయ తృతీయ దేవతా సేవ చేసిన అద్భుతమే. సో అన్నదానం చేయండి, గోసేవ చేయండి. లేదంటే ఇదొక పని కూడా చేయండి. నేను మెయిన్గా ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నా, మీ దగ్గర బట్టలు ఏమైనా పాత బట్టలు ఏమైనా ఉన్నాయి, పాతవి మీకు పనికిరావు, మీకు అసలు ఇష్టం లేదు, మీరు అట్లాగే మీ అల్మారాలో పెట్టుకొని ఉన్నారు, అసలు సంవత్సరమైనా ముట్టట్లేదు, అట్లాంటి బట్టలు ఏమైనా ఉంటే అన్నీ తీసేసుకొని, ఇక్కడ అనాథ శరణాలయాలు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వీళ్ళని తీసుకొచ్చి రెస్క్యూ చేస్తారు. అలాంటివి ఏమైనా ఉంటే వెతికి అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళకి బట్టలు, పిల్లలకి బట్టలు అవి ఇవ్వండి. లేదంటే మీ దగ్గరలో ఏమైనా స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్కి వెళ్ళండి. స్కూల్లో వెళ్ళి స్కూల్ పిల్లలకి వాళ్ళకి పుస్తకాలు ఇవ్వండి. వాళ్ళకి స్టడీ బుక్స్ కానీ, నోట్ బుక్స్లు కానీ, లేదంటే పెన్నులు కానీ, వాళ్ళకి షూస్ కానీ, యూనిఫామ్స్ కానీ, ఏదైనా పిల్లలకి ఏం అవసరం పడుతుంది చదివే పిల్లలకి అవి మీరు డొనేషన్ చేయండి. సో దానివల్ల మీ యొక్క పుణ్యం మీకు అక్షయం అవుతుంది. పక్షులకు ఆహారం పెట్టాలి, అది కూడా చాలా గొప్ప. సమ్మర్ కదా కాబట్టి ఇక్కడ నుంచి పక్షులకి ఆహార ధాన్యాలు వేయండి, చాలా మంచిది. అక్షయ తృతీయ అంత ఎనర్జైజ్ రోజు. మీరు ఆ రోజు ఏ మంచి పని చేసినా కడుపు నింపితే చాలు, ఎవరికైనా సరే ఆ ఆశీర్వాదం మీకు అక్షయంగా ఉండిపోతుంది. ఎందుకోసమంటే ప్రాణమున్న ప్రతి జీవికి అనునిత్యము అవసరమైనది ఒక్కటే, ఆకలి. ప్రాణమున్న ప్రతి జీవికి రెగ్యులర్గా ఉండేది ఆకలి. ఆ ఆకలి ఒక్కటి మీరు తీరుస్తే మీ జీవిత కాలంలో మీకు ఆకలి అనే బాధ మీకు కలగదు. అక్షయ తృతీయ రోజు ఆ పని చేయండి. అందుకే మా శ్రీచక్ర పీఠంలో మేము అన్నదానం చేస్తున్నాం. అక్షయ తృతీయ రోజు అందరు రండి, అన్నదానం చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే అక్షయ తృతీయ రోజు దేవతార్చన చేయాలి, దేవత అర్చన చేయాలి. అందుకే మేము మా అక్షయ తృతీయ రోజున మేము మా దేవాలయంలో 1008 కలశాలు, లలితా సహస్రనామంలో ఉండే అమ్మవారి యొక్క ప్రతి ఒక్క నామమునకు ఒక కలశం, ఒక కలశం పెట్టి శాస్త్ర కుంభాభిషేకం అంటే 1000 కలశాలు పెట్టి 1000 కలశాల్లో
సహస్ర దేవతలని అమ్మవారి యొక్క నామములతో లలితాదేవి అమ్మవారిని ఆవాహన చేసి ఒక్కొక్క కలశంతో అమ్మవారికి అభిషేకం చేస్తాం, అర్చన చేస్తాం. ఆ 1000 కలశాలు కేవలం 1000 మందికి మాత్రమే. ఇప్పుడు ఈ వీడియో ఒక 10 లక్షల మంది చూస్తారు, కానీ అందులో ఒక 1000 మంది మాత్రమే రియాక్ట్ అవుతారు. వాళ్ళ ఇంటికి ఆ కలశం పెడుతుంది, వాళ్ళ ఇంట్లో ఆ కలశం పెట్టుకుంటారు. ఇంకా అక్షయ పాత్ర అంటారు దాన్ని. అక్షయ తృతీయ రోజు మన ఇంటికి రావాల్సింది అక్షయ పాత్ర. ఎందుకోసం అంటే అక్షయం అన్న వర్డ్ ఎందుకు వాడారు అంటే, శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఈ దూర్వాస మహర్షి వస్తాడు పాండవుల దగ్గరికి, ఆకలి అని వస్తాడు కావాలని. ఎందుకోసం అంటే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇది చెయ్యాలి, ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో దూర్వాస మహర్షికి పరీక్ష పెట్టడానికి వస్తాడు. విపరీతంగా ఆకలి అని వస్తాడు. ఎంతమందిని మొత్తం వాళ్ళ టీం అంతా వేసుకొని వస్తాడు, ఒక 500 మంది. నేను వచ్చేసరికి వీళ్ళకి ఆకలి అంటే వీళ్ళకి తినడానికి ఏముండదు వాళ్ళకి పాండవుల దగ్గర. బాధపడతా ఉంటే అప్పుడు ద్రౌపదీదేవి కృష్ణుని స్మరిస్తుంది. ఎందుకోసం అంటే కృష్ణుడు ద్రౌపది వేరే వేరే కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ద్రౌపదీదేవి యొక్క మహాశక్తి, ఆమె కృష్ణాశక్తి అంటారు. కృష్ణుడు కృష్ణ ఇద్దరు ఒకటే, ద్రౌపది కృష్ణుడు ఇద్దరి యొక్క శక్తి ఒకటే. ద్రౌపది లేకపోతే మహాభారతం లేదు, కృష్ణుడు లేకపోతే మహాభారతం లేదు. మహాభారతానికి మెయిన్ కీ రోల్స్ ఎవరు అంటే వీళ్ళిద్దరే. ఎవరు? కృష్ణాదేవి అయినటువంటి ద్రౌపది, కృష్ణుడు అయినటువంటి శ్రీకృష్ణుడు. సో ఆమె కాళీ శక్తిలో ఒక అంశశక్తియే ఈమె ద్రౌపదీదేవి. కాబట్టి ఆమె కృష్ణుని స్మరించింది, కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంది పరిస్థితి ఇది, ఏంది మాకేంది ఇది, ఇంతమంది వచ్చారు, మా ఈ వాళ్ళకి అన్నం పెట్టాలి, నేనేం చేయాలంటే అప్పుడు ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఒకే ఒక్క బియ్యం గింజ మిగిలి ఉంటుంది. సరే ఆ బియ్యం గింజలు నాకు పెట్టి నేను తింటా అంటాడు. నువ్వేం నాతో జోకులు చేస్తున్నావా అంటే, నీకెందుకు వాళ్ళందరి కడుపు నేను నింపుతలే, ఆ బియ్యం గింజ తీసుకుని నోట్లో వేసుకుంటాడు అంతే. కృష్ణుడు నోట్లో వేసుకోగానే అక్కడ వాళ్ళందరు కడుపు నిండిపోతారు, అందరు తేనుపులు తీస్తారు. ఏంటి అందరు ఆకలి తీరిపోయింది, మీరు తినండి, భోజనాలు రెడీ అంటే, ఏం తింటాం, మాకు ఫుల్ కడుపు నిండిపోయింది, ఏం తినడానికి ఏం లేదు, మాకు ఇంత కూడా గ్యాప్ లేదు మేము తినడానికి అని అంటారు. సో అందరు కడుపు నిండిపోయిన తర్వాత అప్పుడు కృష్ణుని అడుగుతాను అనమాట, ఈరోజు అక్షయ తృతీయ, ఈ పాత్రలో తిన్నావు కాబట్టి ఈ పాత్రను అక్షయం చేయండి అని అంటే, సరే ఈ పాత్ర నీకు అక్షయ పాత్రలు చేస్తున్నాను, ఈ అక్షయ పాత్రలు నువ్వు ఏది పెట్టినా, నువ్వు ఈ అక్షయ పాత్రలు చేయబెట్టి నువ్వు ఏది కోరుకున్నా నీకు వచ్చేస్తాయని చెప్పి కృష్ణుడు వరం ఇస్తాడు. ఆ రోజు నుంచి ఇంకా పాండవులకి ఏంటంటే ఇంకా అన్నము లేని కొరత అనేది లేదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు ఏది కావాలంటే అది వాళ్ళకి దొరుకుతానే ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఆ రోజు అక్షయ తృతీయ కదా, మరి అక్షయ పాత్ర ఎక్కడ పోయింది? ఉండాలి కదా ఇప్పటికి కూడా. ఉంది అక్షయ పాత్ర. ఎక్కడుంది తెలుసా? బృందావనంలో, ఉడిపిలో ఉంది. ఉడిపిలో ఉంది కాబట్టి ఉడిపిలో ఎప్పుడే ఒక్క ఏకాదశి తప్ప నువ్వు ఏ రోజైనా వెళ్ళు, అక్కడ నీకు అన్నం దొరుకుతుంది. ఉడిపిలో నిత్య అన్నదానం అవుతానే ఉంటుంది. ఉడిపిలో జరిగే అన్నదానాలు ఇంకెక్కడ జరగవు. నిత్య అన్నదానం ఎక్కడ? మన భారతదేశంలో దాదాపుగా 600 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అన్నదానం జరుగుతుంది. ఎక్కడ అంటే ఉడిపిలో జరుగుతుంది, ఎక్కడ లేదు. తిరుపతిలో కూడా మధ్యలో స్టార్ట్ అయింది, మొన్న స్టార్ట్ అయింది. తిరుపతిలో ఒక 30 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది, కానీ 600 ఏళ్ల నుంచి అన్నదానం జరుగుతుంది అంటే అది ఉడిపి శ్రీకృష్ణుడి దగ్గర. ఆ అక్షయ పాత్ర ఎక్కడ ఉందంటే ఇప్పటికీ ఉడిపి శ్రీకృష్ణుడి యొక్క క్షేత్రంలోనే ఉంది. అది మా శ్రీమన్ మధ్వాచార్యుల వారి యొక్క సంస్థానంలో అక్షయ పాత్ర ఉంది. అందుకే ఇప్పటికీ అన్నదానం అక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. నీ జీవితంలో అన్నదానానికి ఎక్కడైనా డొనేషన్ చెయ్యాలి అనుకుంటే చేయాల్సిన ది బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఉడిపి. ఉడిపిలో వెళ్ళి మీరు 1 లక్ష రూపాయలు అన్నదానానికి డొనేషన్ చేయండి. మీ ఇంట్లో కరువు వస్తే నా ఇంటికి వచ్చి అడగండి, నేను ఎంత గ్యారంటీగా చెప్తాను. అంత శక్తి ఉంటుంది ఉడిపిలో. ఎందుకోసం అంటే ఇదే అక్షయ తృతీయ రోజు నేను ఇంకా ఇంత పూజలు ఏం లేకుండే, నేను ఇదే అక్షయ తృతీయ రోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీమన్ మధ్వాచార్యుల వారి సరోవరం ఉంటుంది. ఆ సరోవరంలో దిగి శ్రీమన్ మధ్వాచార్యుల వారికి చక్కగా అభిషేకం చేసి స్వామివారిని మొత్తం తుడిచి మండపం అంతా క్లీన్ చేశాను. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదా, నాకు డబ్బులు లేవు కాబట్టి నేను ఏం చెప్పా, డబ్బులు లేని వాళ్ళు ఏం చేయమని చెప్పా, గుడికి సేవ చేయమని చెప్పి. నాకు మా గురువు అదే చెప్పాడు, నీకు డబ్బులు లేకపోతే నువ్వు మంత్ర జపం చేసుకో, అదే కృష్ణ మంత్రం చేస్తూ గుడి క్లీన్ చేయన్నాడు. నేను వెళ్ళి అక్కడంతా మధ్వ సరోవరంలో ఉన్నటువంటి స్వామివారి మండపం మొత్తం కూడా క్లీన్ చేసి దండం పెట్టుకొని వెళ్ళి అక్కడనే నేల మీద అన్నం తిన్నా. ఇక్కడ మన భారతదేశంలో నేల మీద అన్నం తినే సాంప్రదాయం ఒకే దగ్గర ఉంది, అది ఉడిపిలో మాత్రమే. అక్కడ నీకు కావాలంటే ప్లేట్లు ఇస్తారు, ప్లేట్లు అంటే ప్లేట్లు తినచ్చు, ఆకులు అంటే ఆకులు తినచ్చు. కానీ అక్కడ కొంతమంది ఉంటారు, స్వామి దగ్గర నేను నేల మీదనే తింటానని నేల మీద కడుక్కొని నేల మీద తింటారు అక్కడ అన్నం.
సో ఆ నేల మీద అన్నం తిన్నవాడికి కృష్ణుడు మాట్లాడతాడు వాళ్ళతో, వాళ్ళని అనుగ్రహిస్తాడు అనేది నమ్మకం ఇప్పటికీ ఉంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ అంతా మారింది. నా జీవిత కాలంలో నేను ఒంటరి అయినప్పుడు, నా కష్టాలు వచ్చినప్పుడు నేను ఉడిపి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన శరణు కోరాను కాబట్టి వాళ్ళు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు ఆయన. కాబట్టి ఉడిపి కృష్ణుడు మహాశక్తిమంత క్షేత్రం అది. మీరు భారతదేశంలో ఏ పుణ్యక్షేత్రంకైనా వెళ్ళండి, అక్కడ ఆయా సాంప్రదాయంలో పూజలు జరుగుతాయి, కానీ మహాద్భుతమైనటువంటి తంత్రసార ఆగమం లక్షణం ద్వారా పూజ జరిగే క్షేత్రం మాత్రం ఉడిపి క్షేత్రమే. కృష్ణుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడు అక్కడ. కృష్ణయ్య ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. మీకు ఎక్స్పీరియన్స్ అదే చెప్తున్నా, కృష్ణయ్య మాట్లాడతాడు మీతోటి. చిన్ని కృష్ణుడు మీకు వడివడిగా మీ దగ్గర నడుచుకుంటూ వస్తాడు, మీతో మాట్లాడతాడు కూడా, మీతో ఆడుకుంటాడు కూడా. మీరు అక్కడంత సేవ చేయాలి. ఆ సేవ అంత నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ చేయాలి, అత్యంత ప్రేమ చూపించండి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అది ఉడిపి క్షేత్రం మీకు గొప్పతనం. అందుకే అక్షయ తృతీయకి ఉడిపికి చాలా దగ్గర సంబంధం. సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, అక్షయ తృతీయలో డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కులంకుశంగా తెలియజేశారు గురుగారు. నిజంగా అసలు ప్రేక్షకులు ఈరోజు అదృష్టం చేసుకున్నామనే చెప్పాలి. ధన్యవాదాలు. శ్రీమాన్.